ఏం మారలే ఎందుకు ఆ రోజు కేసీఆర్ ఈటెల రాజేంద్ర మీద ఇంతవరకు ఎందుకు కోపం ఉంది? ఈటెల రాజేంద్ర బయటికి వెళ్ళే టైంలో కేసీఆర్ మీద ఈ రేంజ్ లో కోపం ప్రదర్శించిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కాంప్రమైజ్? ఒక మాట 2021లో కొట్లాడినా కదా, మళ్ళీ 2023లో కూడా నేనే కొట్లాడినా కదా కేసీఆర్ గారు. నాకు తెలుసా కేసీఆర్ మీద కొట్లాడితే ఏం జరుగుతుందో? గజ్వెల్కి వచ్చి నా ప్రాంతం కాకపోయినా గజ్వెల్కి వచ్చి ఎందుకు కొట్టాడు? నా కసి తీరలేదు కాబట్టి కొట్టాడు. అంత కసి ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నారు? కాదు, రేపు మళ్ళీ రాజకీయంగా వచ్చినాడు తప్పకుండా కేసీఆర్ని ఒడగొట్టాల్సిన బాధ్యత, బొందపెట్టాల్సిన బాధ్యత నాదే ఉంటుందండి, గుర్తుపెట్టుకో. కేసీఆర్తో రాజకీయంగా కొట్లాడితే కేసీఆర్ ఇరుకుని పడతారు, అక్కడ కాపాడి రాజకీయంగా నేను కొట్లాడతాను అంటే దాంట్లో జెన్యూనిటీ ఏం కనిపిస్తుంది? నేను ఒక మాట అంటాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా అది ఇంపార్టెంట్ కాదు. నీవు పీసీ ఘోష్ కమిషన్ 100 మంది ఇంజనీర్లతో ఎంక్వైరీ చేసింది, 100 మంది ఇంజనీర్లతో, అనేక మంది నిష్ఠాలతో మాట్లాడుతుంది. ఇలా ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్, వారికి ఎంత అపారమైన అనుభవం ఉంటుందండి. వారు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినంత ఉంటుంది. ఎవడేం చెప్తుండు, దీని వెనుక ఉన్న మతలబైంది, దాంతో పాటుగా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. నేను అంటున్నా పీసీ ఘోష్ గారు గంత అమాయకుడని మీరు ఎట్లా అంటారండి? పీసీ ఘోష్ గారు తప్పకుండా ఎవరెవరు ఏం చెప్పినప్పటికీ డాక్యుమెంట్స్ మీద ఆధారపడి, ఇంజనీర్ల మీద రిపోర్ట్ల మీద ఆధారపడి తను ఫీల్ అయిన దాని ఆధారంగా రిపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాను.